నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ చేయండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. లైక్ బటన్ మీరు ప్రెస్ చేస్తారనుకోండి, చాలా మందికి ఈ వీడియోని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అనమాట. సో లైక్ ప్రెస్ చేయండి మీకు ఇష్టమైతే. ఈ చిత్రాన్నకి ఒక మసాలా వడ, గట్టి చట్నీ పెట్టుకొని తినామనుకోండి, ఇంకేమీ లేదు దానికంటే, అంత రుచిగా ఉంటుంది. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఐటము చిత్రాన్న, గట్టి చట్నీ అండ్ మసాలా వడ. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక సింపుల్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ, బ్యాచులర్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక కర్ణాటక స్టైల్ చిత్ర అన్న రైస్ వెరైటీ అండి. చిత్రాన్న అంటే ఏమో అనుకోకండి, ఇది లెమన్ రైస్, కానీ కర్ణాటక స్టైల్ అనమాట. సో దీనికి ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసేయండి. చిటికలో మీరు చేసి టేస్ట్ చూసేయండి. ఎందుకు ఆలస్యం, రెండు రంగులను దిగేస్తాం. ఫస్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. ఈరోజు చిత్రాన్నకి నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్లో చిత్రాన్నం చేస్తాను. ఒక 4 to 5 పీపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. సో కడాయిలో నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, ఇది లెమన్ రైస్ కాబట్టి. కర్ణాటకలో చిత్రాన్న అంటే దీని చాలా యమ్మీ రెసిపీ ఇది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంతా వేసుకోవాలండి. క్లీన్గా వాష్ చేసుకోండి మీరు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండే ఎలా ఉంటుంది. చిత్రాన్న అంటేనే మస్తుగా ఇంగ్రీడియంట్స్ వేసి చేసే ఒక అన్నం అనమాట. అన్న అంటే అన్నం, కన్నడలో అన్న అంటే అన్నం అనమాట. అన్న అంటే బ్రదర్ కాదు, అన్న అంటే రైస్. అన్న అన్న అంటారు కదా, నాలో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుంది. ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఆవాలు. ఆవాలు ఒక హాఫ్ స్పూన్ దాకా, ఆవాలు ఒక హాఫ్ స్పూన్ దగ్గర వేసుకున్నాను. ఆవాలు చిటపట అనగానే మనము ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటాము. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము. ఆవాలు బాగా ఫ్రై అయిందండి, చిటపట అంటుంది. ఇప్పుడు మనము ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు మీరు ఎక్కువ కావాలి వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది ఈ చిత్రాన్నకి. సో పల్లీలు మనము కొంచెము రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. పల్లీలు ఒక 50% ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు అన్నీ నేను చేతిలో వేసుకుంటాను, అది నాకు అలవాటు. సో ఇప్పుడు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో పోపు దినుసు అన్నీ వచ్చేసింది ఇందులో. సో నేను క్యాష్యూ నట్స్ కొద్దిగా పెట్టుకున్నానని, ఇది ఆప్షనల్. క్యాష్యూ నట్స్ కౌంట్ కూడా మీరు వేసుకోవచ్చు. ఒక 15 నంబర్స్ ఉంది, అది వేసుకుంటున్నాను. చూడండి, మన పోపు దినుసు అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను 3 రెడ్ చిల్లీస్ ఎత్తుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటాను. రెడ్ చిల్లీస్ మంచి అరోమా ఇస్తుంది ఈ చిత్రాన్నకి. ఇప్పుడు నేను ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాను. సో పోపు దినుసులంతా బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ వేసిన తర్వాత వెంటనే ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. చాలా యమ్మీ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ చిత్రాన్న. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో ఆనియన్స్ మనము బాగా ఫ్రై చేయాలి, కొంచెం మగ్గలాలి. అందుకే మనము దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటాము. రెసిపీకి ఎంత సాల్ట్ కావాలని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము రైస్ కుక్కర్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా రైస్లో. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలి సాల్ట్. ఇది ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనమాట, 4 to 5 పీపుల్కి వస్తుంది. సో సాల్ట్ నేను ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఇప్పటికి మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటాం తక్కువ ఉంటే. ఓకే, సో ఎందుకు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసానంటే ఆనియన్స్ అంతా ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట. దీంట్లో ఇంకొక ఆప్షనల్ ఐటమ్ ఒకటి ఉంది, అది కూడా యాడ్ చేయబోతాను ఇప్పుడు నేను. అదేం లేదని గార్లిక్
చూడండి ఇలా స్కిన్తోనే ఉన్న వెల్లుల్లిపాయ అనమాట. ఇలా క్రష్ చేసి వేసేయండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వద్దులే. నాకైతే చాలా ఇష్టము. చిత్రాన్నంలో గార్లిక్ అక్కడక్కడ వచ్చింది అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అరోమా కూడా బాగుంటుంది. ఒక 5 గార్లిక్ ఇలా క్రష్ చేసి వేసినాను అంతే, చాలా ఎక్కువ క్రష్ చేయలేదు. జస్ట్ అది స్కిన్తోనే ఉంది కాబట్టి మనకు అది రుచి ఎక్కువ అవుతుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. క్లోజప్ చూడండి. సో మన ఆనియన్స్, ఈ పోప్ దినుసులంతా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేయాలి. అదేంటో తెలుసా? క్యాప్సికమ్. చూడండి, క్యాప్సికమ్ నేను సన్నగా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ క్యాప్సికమ్ని బాగా వాష్ చేసుకొని దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ యాడ్ చేసినామంటే ఈ ఎంటైర్ రెసిపీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇది కర్ణాటక స్టైల్, నోట్ చేసుకోండి. మీరు ఒకసారి చేశారనుకోండి, పిల్లలు ఇదే మరి చిత్రాన్న చేయండి అంటారు బ్రేక్ఫాస్ట్కి. మీరు టిఫిన్ బాక్స్ కూడా కట్టియచ్చు పిల్లలకి. క్యాప్సికమ్ వేసిన తర్వాత మనము ఇందులో కింగ్ ఆఫ్ ద రెసిపీ కరివేపాకు. కరివేపాకు ఎంత వేసుకుంటారో అంత బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 3 రెమ్మలు తీసుకున్నాను, దాన్ని వేసుకుంటాను. బాగా వాష్ చేసుకోండి కరివేపాకు అనమాట. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చూడండి బాగా ఫ్రై అవుతుంది. ఇందులో మనము కొద్దిగా పసుపు పొడి యాడ్ చేసుకుంటాము. ఒక 1/4 స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ కూడా చల్లుకున్నాను. సో అన్నీ కలిపి మనము బాగా ఫ్రై చేయాలి. చాలా ఎమ్మీ హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది, చిత్రాన్న. ఈ చిత్రాన్నకి ఒక మసాలా వడ, గట్టి చట్నీ పెట్టుకొని తినామనుకోండి, ఇంకేమీ లేదు దానికంటే, అంత రుచిగా ఉంటుంది. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఐటము చిత్రాన్న, గట్టి చట్నీ అండ్ మసాలా వడ. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయాలండి. ఓకే, ఆనియన్స్ బాగా మగ్గినాయి. సో 2 గ్లాస్ ఆఫ్ రైస్ అన్నాను కదా, 2 గ్లాస్ ఆఫ్ రైస్ 4 గ్లాస్ ఆఫ్ వాటర్లో కుక్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి ఒక లెమన్ ఉంటే చాలండి. ఒక లెమన్, కొంచెం పెద్ద లెమన్ సైజ్ లెమన్, మీడియం సైజ్ లెమన్ తీసుకున్నాను. సో ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ బాగా ఫ్రై అయిందండి. కరివేపాకు గుమగుమలాడిపోతుంది. సో ఈ లెమన్ రైస్కి నేను ఒక లెమన్ తీసుకున్నాను, మీడియం సైజ్ లెమన్. సో ఆ లెమన్ జ్యూస్ ఆల్రెడీ పెట్టుకున్నాను, వితౌట్ సీడ్ బాగా జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. ఈ లెమన్ జ్యూస్ ఇప్పుడు అందులో యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫుల్ యాడ్ చేయను, కొద్దిగా పెట్టుకుంటాను. చూడండి, ఒక 1 స్పూన్ దాకా ఉంది, అది మళ్ళీ మనం యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే లాస్ట్గా మనము కొత్తిమీర, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసినాను. చూడండి, అన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మన చిత్రాన్నకు కావాల్సిన గొజ్జు రెడీ అయిపోయింది. ఈ లెమన్ పులిహార అనొచ్చు, లెమన్ రైస్ అనొచ్చు, చాలా ఇష్టం కదా పిల్లలకి. ఇలాంటి రైస్ చేసినారనుకోండి, సూపర్గా ఉంటుంది మార్నింగ్లో. సో ఈ గొజ్జు అయితే రెడీ అయింది, అంతేనండి. ఇంకా మనం దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచుతాము. దాని తర్వాత మనము రైస్ యాడ్ చేసుకుంటాం. ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెడతాము. ఓకే, సో మన చిత్రాన్న గొజ్జు రెడీ అవుతుందండి. 2 మినిట్స్గా లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసినాను. చూడండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం మిడాస్ టచ్ పచ్చి కొబ్బరి తురుము, ఒక 2-3 ముక్కలు పచ్చి కొబ్బరిని తురుము చేసుకున్నాను. ఒక 1/2 కప్ ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటాను. ఇది కర్ణాటక స్టైల్ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో కొబ్బరి వేసిన తర్వాత మనము ఎక్కువ ఫ్రై చేయకూడదు. సో ఇప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసేస్తాము. ఆఫ్ చేసి స్టవ్ని క్లోజ్ చేసి పెట్టేస్తాము.
ఇంకా మనం దీన్ని రైస్తో మనం మిక్స్ చేస్తే చిత్రాన్న రెడీ. మన లెమన్ రైస్ గొజ్జు రెడీ అయింది, కూల్ డౌన్ ఫ్రై అయింది. చిత్రాన్న గొజ్జు అండి, చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది. రైస్ కూడా బాగా చల్లారింది. ఇప్పుడు మనము దీన్ని మిక్స్ చేసుకుంటాము. కొద్దిగా వేసుకోండి. చూడండి ఇలా రైస్ విడివిడిగా ఉండాలి, నోట్ చేసుకోండి. మనం ఇప్పుడే రైస్ కుక్ చేసుకొని ఇప్పుడే చేయాల్సిన పని లేదు. ఈవెన్ మన ఇంట్లో రైస్ మిగిలిపోయి కూడా ఈ చిత్రాన్నలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మనము కలుపుకోవాలన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత చూడండి ఆల్రెడీ నేను పక్కకు పెట్టుకున్న లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను. ఎందుకు ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసినామంటే అరోమా బాగుంటుంది. సో బాగా కలిపేస్తాం ఒకసారి. ఇలా విడివిడిగా ఉండాలి రైసు, అప్పుడే మనకు చిత్రాన్న బాగుంటుంది అనమాట. మీకు ఎల్లో కలర్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎల్లో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మీడియంగా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఈ టైంలో మీరు సాల్ట్ కూడా చూసుకోండి. సాల్ట్ ఎక్కువ తక్కువ ఉండకుండా చూసుకోవాలి. తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ ఉందంటే రైస్ కొంచెం యాడ్ చేసుకోండి. ఓకే, చూడండి మన చిత్రాన్న బాగా మిక్స్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఒక ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకోసం మీ విజయ్ చేతి రుచుల్లో. ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెరైటీ ఆఫ్ రైస్ కూడా నేను విజయ్ చేతి రుచిలో చేస్తాను. టమాటో రైస్, కోకోనట్ రైస్, పెప్పర్ రైస్, ఆనియన్ రైస్ ఇవన్నీ వస్తుంది, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం కలిపేసినాము, ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాం. ఓకే, వేడి లెమన్ రైస్ రెడీ అయిందండి. ఈ లెమన్ రైస్కి మనము గట్టి చట్నీ పెట్టుకొని మసాలా వడ పెట్టుకొని తిన్నామనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుంది. చూసారా చిత్రాన్న ఎలా ఉంది? మీరు కూడా ఈ వీడియో చూసి ఈ రెసిపీ చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ చేయండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. లైక్ బటన్ మీరు ప్రెస్ చేస్తారనుకోండి, చాలా మందికి ఈ వీడియోని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అనమాట. సో లైక్ ప్రెస్ చేయండి మీకు ఇష్టమైతే. ఓకే, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.